నీ అడ్డాలో నా జెండా. జగన్మోహన్ రెడ్డి గారి కంచు కోటలు బద్దలైనాయి. జగన్ కోటకు బీటలు. జగన్ పని అయిపోయింది. వైఎస్ఆర్సీపీకి దిక్కు తోచడం లేదు. ఎక్కడ చూసినా సరే ఇవే ట్రెండింగ్లో నడుస్తున్న వాయిస్లు, తమ్మునైన్లు. అసలు ఏంటి ఒక జెడ్పీటీసీ ఎన్నిక, ఓటమి, కూటమి విజయం ఇన్ని తీసుకొస్తున్నదా జనాల్లోని? రాష్ట్రం అంతా కూడా పులివెందుల వైపే చూశారండి. అసలు ఏం జరగబోతుంది? పులివెందులు ఎవరు గెలుస్తారు? ఏంటి 30 ఏళ్ళ నుంచి అక్కడ ఎన్నికలు లేవా? 40 ఏళ్ళ నుంచి ఎన్నికలు లేవా? ఎనానమస్గా జరిగిపోతున్నాయా? ఎందుకు లేవు అక్కడ ఎన్నికలు? అసలు ఓట్లు లేకపోవడం ఏంటి? ఇంకా రిగ్గింగ్లు ఏంటి ఈ కాలంలో కూడా? ఏదో ఒక దగ్గర 2 చోట్ల జరిగితే జరగవచ్చు, కానీ మొత్తం ఊరంతా సరే క్యాప్చర్ చేసేస్తారా? ఇది ఎలా సాధ్యం? ఇవి కదా ప్రశ్నలన్నీ కూడా. కానీ వీటిలన్నిటినీ కూడా బద్దలు కొట్టిన వీర మహిళ, దుమ్ము రేపుతున్న లతారెడ్డి. మొన్నటిదాకా మనం చూసాం కడపలో అసలు మహిళల హవా సాగుతుంది. కడప గడ్డపై కడప రెడ్డమ్మ మనం చూసాం ఆవిడ ఎలా ఉంటుందని. మామూలుగా కాదు, తోలు తీసి ఆరబెట్టేసే పవరు ఆవిడ. మాట కానీ ఆవిడ పనితీరు కానీ ఎవరినన్నా సరే డోంట్ కేర్ అని తీసి పడేస్తున్నది. అంటే ఆ గట్స్ ఉండాలండి. మహిళల్లో కూడా ఆత్మస్థైర్యం ఉండాలి, ఆ పవర్ ఉండాలి. మహిళ పవర్ కానీ చూపించిందంటే ఎవరు తట్టుకోగలరు? సో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ఓడిపోవడం ఒకంతైతే, మహిళ విజయం సాధించడం, మహిళ చేతిలో ఓటమి పాలవడం, ఇది మళ్ళీ ఇదొక కథనాలుగా ఉన్నది. మహిళ నేను తక్కువ చూస్తారని కాదు, చూడమని కాదు నేను అనేది. అంటుంటారు కదా, గతం నుంచి కూడా వస్తున్నది కదా, అర్రే మా ఆడదాని చేతిలో ఓడిపోయాడురా. ఇప్పుడు మనం భారతం దగ్గర నుంచి చూస్తున్నాం, ఎక్కడ చూసినా సరేని ఎన్నో కథనాలు. ఇప్పుడు ఆ మహిళలు ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా పవర్ఫుల్ మహిళలు. నువ్వా నేనే అన్నట్టుగా తొడగొట్టి నడి రోడ్డు మీద డంకా బజాయిస్తున్నారు. వీర మహిళలు ఉన్నారు. ఝాన్సీ రాణిలు తయారైపోయారు వాడవాడకి. అలాంటి ఒక పవర్ఫుల్ లేడీయే లతారెడ్డి. మరి ఎవరి లతారెడ్డి? ఈ లతారెడ్డి ఎవరు అంటే, ఈ విజయంతో పులివెందుల నెక్స్ట్ ఎమ్మెల్యే అట. ఇది టాక్. ఫుల్ పబ్లిసిటీ, మామూలు పబ్లిసిటీ లేదు. లతారెడ్డి పులివెందుల నెక్స్ట్ ఎమ్మెల్యే, పులివెందుల నెక్స్ట్ ఎమ్మెల్యే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఢీ కొట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఇది జస్ట్ సెమీఫైనల్సే. నెక్స్ట్ ఫైనల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొంటారు అని. జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడం అంటే అంత ఈజీ అంటే, ఇప్పుడు చెబుతున్న రిజల్ట్ గెలుపు ఓటములు అనే అంశం పక్కన పెట్టండి. గెలుపు ఓటములు నువ్వు గెలవచ్చు, లేకపోతే ఇంకొకరు గెలవచ్చు, అది కాదు. ఏ రకంగా గెలిచారు అన్నది. ఇప్పుడు ఏదో లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్లో కొట్టారనుకోండి, ఆ కిక్ బాగుంటుంది, చూసినంతసేపు బాగుంటుంది. ఆ తర్వాత ఏముందిలే, ఆడికి అదృష్టం బాగుంది, ఆ లాస్ట్ బాల్లో కట్టాడు, ఏముంది పెద్దగా అంటారు. కానీ 2020 మ్యాచ్లోని వాళ్ళకు 300 కొట్టిన తర్వాత వీళ్ళు ఏ 10 ఓవర్ల లోపు కానీ 300 కొట్టేశారనుకోండి, ఆ కిక్కే వేరు. ఇప్పుడు అలాంటి 10 ఇక్కడ వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని మరింత నిరాశపరుస్తున్నదని. ఏంటి ఆ 10 అంటే, వాళ్ళకు వచ్చిన ఓట్లు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఆ జెడ్పీటీసీ అభ్యర్థికి ఆయనకంట 10 రెట్లు ఎక్కువ. ఎవరికండి? లతారెడ్డి గారికి 10 రెట్లు ఎక్కువ. అసలు ఇలాంటి ఓటమి ఊహించగలరా? డిపాజిట్లు కూడా కోల్పోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో డిపాజిట్లు కోల్పోవడం ఏంటి? అసలు చాలా మోడల్గా చాలా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారట. ఏంటి రేపు ఎలా తలెత్తుకోవాలి, ఏం చేయాలి, దీని ఎఫెక్ట్ మిగతా ప్రాంతాల్లో ఎలా పడుతుంది అని. నీ అడ్డాలో నా జెండా. వైసీపీని కుమ్మేసిన కూటమి. ఒక మహిళ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో లతారెడ్డి బంపర్ విక్టరీ. ప్రత్యర్థి హేమంత్ రెడ్డిపై 6035 ఓట్ల మెజారిటీతో గెలిపండి. ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో 6000కు పైచిలుక ఓట్లతో గెలిపండి సామాన్యమైన విషయం కాదు. అది ఎంతో పవర్ ఉండాలి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి వచ్చింది కేవలం 683 ఓట్లు మాత్రమే. ఈవిడెవరంటే లతారెడ్డి చిరకాల ప్రత్యర్థి. ఎవరికి? వైఎస్ కుటుంబానికి. ఆయనే బీటెక్ రవి సతీమణి. చూడండి, వివేకానంద గారిని బీటెక్ రవి ఎమ్మెల్సీలు ఓడించాడు, విజయం సాధించారు. ఇక్కడికి వచ్చేసరికల్లా వాళ్ళ వైఫ్ జెడ్పీటీసీ స్థానాన్ని కొల్లగొట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా ఏకమైకే కూర్చున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఎవడో బీటెక్ రవి ఆడ అసలు ఇక్కడోడు కాదు, అక్కడోడు కాదు, ఆడికి అసలు ఇక్కడ ఓటే లేదు, లేకపోతే ఇంకోటేదో, ఈ ప్రాంతం వాడు కాదు,
పులివెందుల రూరల్ కాదు, అది ఇది అని చెప్పి ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడు. ఎక్కడోడైతే ఏంటి, గుండె దిగిందా లేదా అన్నది కావాలి. డైలాగులు అవే కదా. నువ్వు ఎక్కడ ఓడవో, ఎక్కడ పుట్టావో, ఏ ప్రాంతం నుంచి వచ్చావో ఇవన్నీ కాదు కదా. దిగిందా లేదా, పీల్చినోడు ఎవడన్నా కావచ్చు, కరెక్ట్గా గుండెల్లో దిగిందా లేదా, దెబ్బ పడిందా లేదా, నేల పడ్డావా లేదా, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు ఆయన ఎవడో అన్నారు, నిన్నే అన్నారు, ఈయన ఎవడో ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది, రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఆయన కొంతమంది ప్రాంతాలకే పరిమితం ఉండొచ్చు ఇప్పుడు దాకా బీటెక్ రవి అన్నది. ఇప్పుడు రాష్ట్రం అంతా ఆ దంపతులు పాపులర్ అయిపోయారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు ఆ బీటెక్ రవిని. ఆ బీటెక్ రవి ఎవడో ఉంటాడు అని. బీటెక్ రవి సతీమణి లతారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న లతారెడ్డి పేరు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు. జగన్ కంచుకోటను కూల్చేసిన బీటెక్ రవి. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకపై బీటెక్ రవి గెలుపు. కూటమి తాజా గెలుపుతో వైసీపీలో కలకలం. ఇక పులివెందుల్లో జగన్కు కష్టమేనా, ఇది కదా ఎక్కువ ప్రచారం అవుతున్న అంశం. మరి జగన్కి కష్టమేనా అంటే కష్టమనే చెప్పక తప్పని పరిస్థితి. ఇప్పుడు జడ్పీటీసీకి ఏమున్నదిలే, ఆయన అన్యాయంగా చేశారు, ఎవరు ఎలా గెలనీయండి, ఎవరు ఎలా గెలిచారు అన్నది నేను ముందుగా చెప్పినట్లుగా ఈసీలు కోర్టులు చూసుకుంటాయి. ఇక్కడ విజయం ఎవరిదన్నదే కావాలి, తర్వాత అవన్నీ ఎంక్వైరీలు. ఇక 1978 నుంచి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పులివెందుల. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 30 ఏళ్లుగా ఏకగ్రీవాలే. వైసీపీ తాజా ఓటమి జగన్కు డేంజర్ బెల్స్ మోగిస్తుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? మరి నియోజకవర్గాలు ఏమైనా మారాల్సిన అవసరం ఉందా? లేకపోతే మళ్ళీ అక్కడ జనాలందరినీ ఉచ్ఛేదపరుస్తారా? లేకపోతే ఆయన కోటను ఆయన కాపాడుకుంటాడా? చాలా ప్రశ్నలు వస్తాయి ఓడిపోయినప్పుడు, ఖచ్చితంగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవనియండి, ఒక నియోజకవర్గంలో ఏదన్నా వాళ్ళకి ఎఫెక్ట్ పడింది అనుకోండి. మీకు కుప్పం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. కుప్పంలో కూడా గత ఎన్నికల్లో కుప్పం మేము కైవసం చేసుకున్నాం అంటే, అమ్మో ఇదే పరిస్థితి అయితే రేపు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి అని కూడా చాలా కథనాలు వచ్చినాయి. ఆయన ఏమన్నా మారతారా, లేకపోతే చంద్రగిరి వెళ్తారా, అక్కడికి వెళ్తారా, ఇక్కడికి వెళ్తారా అని. పవన్ కళ్యాణ్ గారిది కూడా పరిస్థితి అదే. భీమవరం గాజువాక ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎక్కడి నుంచి అంటే ఓకే, పిఠాపురం ప్రజలు ఆయన ఆదరించారు. ఈ ప్రచారాల నుంచే తరచూ వస్తుంటాయి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పరిస్థితి ఏంటి? ఈసారి జగన్పై బీటెక్ రవి గెలుపు ఖాయం అంటున్న తెలుగు తమ్ముళ్ళండి. బీటెక్ రవి ఎట్టి పరిస్థితుల్లోనే గెలుస్తాడు, బీటెక్ రవి ఇంక సమస్య లేదు, గెలిచి తీరుతాడు అంటున్నారు. కానీ పులివెందుల నెక్స్ట్ ఎమ్మెల్యే బీటెక్ రవి కాదు, లతారెడ్డి గారు. ఎవరైతే ఇప్పుడు జడ్పీటీసీగా అక్కడ తన హవా సాటిందో, తెలుగుదేశం జెండా జగన్ ఇలాకాలో జగన్ కోట మీద రెపరెపలాడిస్తున్న లతారెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యే కింద ఛాన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి అవకాశాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిస్తే మహిళ గెలాలి, అప్పుడు కదా కిక్కు వేరు అని చెప్పి ఇప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారట. మరి ఓడిపోయిన నేపథ్యం, రేపు మహిళలతో పోటీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే మరి పులివెందుల ప్రజలు ఏ రకంగా చూస్తారు? మరో కీలకమైన అంశం ఇందులో ఇదే కాకుండా వివేకానంద గారి హత్యకి సంబంధించిన అంశం కూడా పులివెందులతో ముడిపడి ఉంటుందండి ప్రతి ఎన్నికల్లోని. ఎందుకంటే ఆయన హత్యని ఎవరు చేశారు, ఎవరు గొడ్డల పోటును గుండుపోటు చేశారు, ఎవరి మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి, ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు స్థానికంగా మాట్లాడుకుంటుంటారు కదా. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని దేవుళ్ళ చూసేవారు అక్కడ. రాజశేఖర రెడ్డి కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేవునిగా కొలిసిన సందర్భాలు ఉన్నాయి, కాదనలేము. కానీ లోకల్ విషయానికి వస్తే వివేకానంద రెడ్డి గారే వాళ్ళకి పెద్ద దిక్కు. ఆయనే చక్కబెట్టేవాడు పులివెందుల ప్రాంతాన్ని అంతటిని, ఆయనే కాపాడుకుండేవాడు క్షేత్రపాలకుల్లాగా ఆ ప్రాంతాన్ని. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటండి? అతి దారుణంగా, అతి నీచంగా చంపారు కదా. మరి ఇప్పుడు ఆ ప్రజలు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేయరు, ఎందుకు నమ్మాలి? ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. సో కర్ణుడి సావుకు ఎన్నో కారణాలు అన్నట్టుగా ఈ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారా, లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారులే అని చెప్పి మళ్ళీ వైనాట్ స్లోగన్లతోటి ముందుకు వెళ్తారా అన్నది చూడాలి.